రానా గారు హై సార్, చెప్పండి. దిస్ ఈజ్ ఉమా. సో అక్కడ సేమ్ తను ఇప్పుడు చెప్పింది ఎక్స్టెన్షన్ బేస్డ్ ఆన్ ట్రూ రూమర్స్ అని చెప్పేసి అక్కడ పైన ఉంది కదా. సో మీ మీద వచ్చిన ఒక రూమర్ మీరు చూసి నవ్వుకున్నది ఏదైనా ఒక రూమర్ చెప్తారా? అయ్యో అట్లా ఒక సీజన్ జరిగిపోయిందండి నా సో లైఫ్లో. ప్రెసెంట్ ఇక్కడ అందరు గ్రే హెయిర్ బాల్డ్ హెడ్ ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు అది. లేదు సో ఆ సార్, సీజన్లో అన్ని చాలా నవ్వుకున్నాం మేము. లేదు సార్, మీరు చెప్తే మీరు ఇది చూసి ఇది కూడా ఇట్లా జరిగిందా నాకే తెలియదు ఈ రూమర్ రాశారు అనేది ఉంటుంది కదా ఎవరైనా. నేను మార్స్కి వెళ్తున్నానని ఎవరో రాశారండి మొన్న. సరే ఇంకోటి అడుగుదాం. నీ గురించి వచ్చిన రూమర్స్లో ఈ రూమర్ నాకు యాక్చువల్లీ చాలా నచ్చింది, ఇది నిజమైతే బాగుండు అనిపించింది ఏమైనా ఉందా? సూపర్ సూపర్ సార్. కొంచెం కాంప్లికేట్ చేద్దాం అంతే, ఇంకేం లేదు. ఇట్లా అనిపించే ఉంటుంది. ఒకసారి అయితే అనిపించింది. చెప్పండి సార్ ఏంటిది అది? దాని తర్వాత రియల్ చేశాను కాబట్టి మీకు తెలిసిపోయింది ఎందుకంటే. మ్యారేజా సార్? మ్యారేజ్ కరెక్ట్. రానా పెళ్ళని రూమర్ వచ్చింది, దాని తర్వాత పెళ్లి చేసుకున్నాం. లేదు సార్, సాటిస్ఫాక్షన్ ఆన్సర్ కాదు సార్. గుడ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రానా సార్. సార్ దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో ఇప్పుడు సిద్ధు సార్ని మాల్లో చూస్తే థాట్ వచ్చింది. అంటే సో మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని బట్టి అప్పుడప్పుడు మనం పాజిటివ్ ఆర్ నెగిటివ్ మనం కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం. అండ్ చిన్నప్పటి నుంచి చూసుకుంటే వెంకటేష్ గారు స్పిరిచువాలిటీకి చాలా దగ్గరగా ఉంటారు. అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ గారు కూడా మాలేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు సిద్ధు గారు. సో అంటే మీకు వీళ్ళందరినీ చూసినప్పుడు ఎప్పుడైనా నేను కూడా దీక్ష తీసుకుంటే బాగుండు అనిపించిందా? లేదా వీళ్ళందరూ ముందు నేను చేశానండి. కాంప్లికేటెడ్ 2 సార్లు వెళ్ళానండి శబరిమలకి. వీళ్ళందరికన్నా ముందు వెళ్ళాను యాక్చువల్లీ. అప్పటికి వీళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకే డన్ సార్. రవికాంత్ ఫోటోలు పెడతారు. Ravikant garu. Hi. Yeah, hi. I'm Kausalya. We used to chat in the Instagram. Okay. Anyway, so actually realism ni poetic narration ni mix cheyagala, you know, Medhavi, you are the current generation Medhavi anachu in the Evaru? storytelling lo. నువ్వు కరెంట్ జనరేషన్ మేధావి అంట. Baboy. Realism ni you mix realism and poetic narration so well Thank you, that I thank am you so saying much. you are Medhavi and cheptuna. Thank you. And like Bubblegum and your movies, whatever you wrote, are really Thank good. So, నాకు మీకు అండ్ సిద్ధు గారికి ఒక క్వశ్చన్ ఉంది. డూ యూ రియలీ థింక్ మ్యాన్ ఆర్ అ ఉమెన్ ఒకే టైంలో ఇద్దరిని లవ్ చేస్తారంటారా? యూ నో దెర్ ఆర్ నో రూల్స్, దెర్ ఆర్ నో లాస్, యు ఆర్ లివింగ్ ఇన్ యూటోపియా. నో వన్ ఈస్ క్వశ్చనింగ్ యూ. ఈజ్ ఇట్ పాసిబుల్ టు డివోట్ యువర్ సెల్ఫ్ టు టూ పీపుల్ అట్ ద సేమ్ టైం? నేను చెప్తాను ఆన్సర్. ఒకసారి నాకు ఆ క్వశ్చన్ అందరిని అడగాలి ఉంది ఒకసారి ఇక్కడ. అంకుల్ మీరు కూడా మీరు ఎప్పుడైనా ఇద్దరిని ప్రేమించారా? ఎక్కువే ప్రేమించారు. అంకుల్ మీరు పర్లేదు చెప్పండి అంకుల్. మీరు దండం పెట్టేస్తున్నారంటే మీరు ప్రేమించారు. ఎస్కేప్ కొడుతున్నారు మీరు బాగా. మీరు చెప్పండి. మీరు ఇద్దరిని ప్రేమించారా ఎప్పుడైనా? మీరు 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 చేస్తే అది నవ్వుతున్నారు మీరు. చూడండి మీరు కళ్ళద్దాలు పెట్టుకున్నారు ఎస్కేప్ కొట్టడం వల్ల. అదే ఇట్ ఈస్ పాసిబుల్. అంటే దాన్ని రిలేషన్షిప్గా కన్వర్ట్ చేస్తామా లేకపోతే దాని ఎండ్ రిజల్ట్ ఏమవుతుందని పక్కన పెడితే ఇట్ ఈస్ పాసిబుల్ నా వరకు. ఎందుకంటే మనకి ఇద్దరితో ఫ్రెండ్స్ చేస్తాం కదా, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు మనకి. సో ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ డివోషన్, ఈవెన్ రొమాంటిక్, సెక్షువల్ ఇంటిమసీ, ఎవ్రీథింగ్. అంటే అది వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుందండి. అందులో మనం మాట్లాడలేము, అది వెరీ పర్సనల్ ఎవరికాళ్ళకి. బట్ యువర్ ఒపీనియన్? నా ఒపీనియనా? ఇరకటంలో పెట్టారు బాగా. అంటే నా ఒపీనియన్ అయితే అంటే ఆ సినిమా తీసిన టైంలో నా ఒపీనియన్ అది ద సేమ్ ఒపీనియన్. సినిమాలో ఏముందో ఒపీనియన్ అదే ఒపీనియన్ అది కూడా. సిద్ధు గారు, యు ఆర్ ఆల్సో రైటర్, దట్స్ వై ఐ వాంట్ టు నో మోర్ ఫ్రమ్ యు. చెప్పండి. యా, సేమ్ అదే క్వశ్చన్. క్వశ్చన్గా సారీ చాలా కాన్వర్సేషన్ జరిగింది, నేను బేసిక్ క్వశ్చన్ మర్చిపోయినా. Okay. So we are living in utopia. No one is questioning you anything, no laws, no rules. Do you think a man or a woman can love two people at the same time? Like devotion kind of love, Yes. you know, sexual, everything. Yes. అబ్సల్యూట్లీ. రాణా సార్, దిస్ ఇస్ ప్రజావాణి సార్. కృష్ణలీలలో మనం విన్నా చూసినా కానీ చాలా అద్భుతంగా అనిపిస్తాయి. మీరెందుకు కాంప్లికేటెడ్ చేశారు? నేను చేయలేదండి, చేయాల్సి వచ్చింది. సార్ మీ ముగ్గురులో కాంప్లికేట్ ఎవరు సార్? ఎందుకు సార్ రానా సార్ని చూపించారు? అదే నాకు అర్థం కాలేదు ఎందుకన్నా చెప్పు. అంటే రానా చూసిన లైఫ్ అసలు వేరే లెవెల్ లైఫ్ అది. అదో సో దాంట్లో కాంప్లికేట్ ఏముంది సార్?
అంటే అది బతికిన వాళ్ళకి తెలుస్తుంది అది. హాయ్ రానా గారు. రానా గారు, దిస్ ఈజ్ రానా. దిస్ ఇస్ రానా. ఓకే, హాయ్. దిస్ ఈజ్ రాణి Hi ఫ్రమ్ అండి, తెలుగు hi. సార్ ఇండియా మ్యామ్. సారీ సార్. సార్ ఇందాక సిద్ధు గారు చెప్పినట్లు ఏవైనా కొత్త స్టోరీస్ కానీ కొత్త టాలెంట్ని కానీ తీసుకురావడంలో రానా ది బెస్ట్ అండ్ ఫస్ట్ అని అందరూ అంటూ ఉంటారు. అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ కానీ ఇంకా కొత్త హిడెన్ టాలెంట్స్ని కానీ ఇంకేమైనా దాచిపెట్టి ఉంచారా?